Justice. We want justice. KCR down down. KCR down down. KCR down down. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బట్టి విక్రమార్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఖమ్మం జిల్లాలో అసత్య ప్రసారాలు చేస్తుంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏలినటువంటి కేసీఆర్ ఒక్క రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పేరు ఉచ్చరించినటువంటి ఒక సన్నాసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కేసీఆర్ స్వయాన తన యొక్క ట్విట్టర్ వేదిక ఈరోజు ప్రకటించిండు. ఈ రాష్ట్రంలో గత 4 నెలలుగా కరెంటు సప్లై లేదు, నీటి కొరత అని చెప్పని అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ గురించి అసత్య ప్రసారం చేసే కార్యక్రమం చేసింది. ఈరోజు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు క్లియర్ గా చెప్పారు, ఎటువంటి పవర్ కొరత లేదు, మేము పూర్తి స్థాయిలో కరెంటు ఒక్క క్షణం కరెంటు కూడా కట్ చేయకుండా అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా జలమండలి సంబంధించి జలమండలి అధికారులు క్లియర్ గా చెప్పారు, మేము సప్లై చేసేటువంటి వాటర్ కంటే కూడా అధికంగా సప్లై చేస్తున్నాం జలమండలి అధికారులు చెప్పారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ వెకేషన్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సమ్మర్ వెకేషన్స్ ఉంటాయో అదేవిధంగా సమ్మర్ వెకేషన్ గురించి నోటిఫికేషన్ జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ గురించి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటువంటి సర్క్యులర్. ఇది యథావిధిగా ప్రతి సంవత్సరం సర్క్యులర్ ఇస్తారు, విద్యార్థులు పోయి విన్నవిస్తారు, మాకు సమ్మర్ వెకేషన్ వద్దు, మాకు మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతాం కాబట్టి మాకు యథావిధంగా సప్లై చేయాలని చెప్తారు. ఈ రోజు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రిజిస్టర్ గారు మళ్ళీ ఒకసారి నోటీస్ జారీ చేశారు. కానీ వీని వెరిగిన విధంగా గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా సమ్మర్ వెకేషన్స్ లో ఇక్కడెప్పుడు కూడా కరెంటు ఇవ్వటం గానీ ఆహారం సంబంధించినటువంటి మెస్లు కూడా మూసివేస్తాయి. కాబట్టి ఈ రోజు క్లియర్ చెప్పారు, హాస్టల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది, అదేవిధంగా కరెంటు సప్లై ఉంటుంది, నీటి కొరత ఉండదు చెప్పని గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా డిఎస్సీ సంబంధించిన ఉద్యోగాలు చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి మేము ఫెసిలిటీ కల్పిస్తాను స్వయాన వారు నోటిఫికేషన్ ఇచ్చారు. చూస్తే కేసీఆర్ సన్నాసి కేసీఆర్ ఏ తెలంగాణ కోసమైతే మా జీవితాలు ఆగం చేసుకుని ఈరోజు వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు మొత్తం ఆగమైపోయింది. ఏ తెలంగాణ కోసమైతే జైలు గోడలు ముద్దాడిమో, ఏ తెలంగాణ కోసమైతే రబ్బర్ బుల్లెట్లు పిల్లెట్స్ లాఠీ దెబ్బలకి గాయాలై వందలాది వేలాది మంది ఈ రోజు కూడా ఇంకా పాత గాయాలతోటి పాత నొప్పులతో బాధపడుతున్నారు, వాళ్ళందరి యొక్క ఆత్మని వారి అవమానపరిచే విధంగా ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు మాట్లాడిన మాటలు నువ్వు గాని నీ కొడుకు గాని నీ అల్లుడు గాని నీ చెంచాగాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ చెంచాలు ఎవరు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడాల. ఈ రోజు మాట్లాడుతున్నావు ఉస్మానియా యూనివర్సిటీ గురించి. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీ పని అయిపోయింది, నువ్వు ముసలి కన్నీరు కారుస్తున్నావు. 10 సంవత్సరాల నుంచి మాట్లాడలే మాటలు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు కాదా తెలంగాణలో విద్య నిర్వీర్యం చేస్తూ నువ్వు కాదా? వేలాది మంది విద్యార్థులు బీటెక్ కంప్లీట్ చేసి గత 4 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇక అటుపక్క కాలేజీల్లో సర్టిఫికెట్ తీసుకోక ఇటుపక్క జాబులకు వచ్చి కూడా నోటు అక్కడ సర్టిఫికెట్ ఇవ్వలేక ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈరోజు గ్రామాల్లో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈరోజు చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే పేపర్ లీకేజ్ చేస్తే నువ్వు కాదా? విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే నువ్వు కాదా? నువ్వు గాని నీ కొడుకు గాని నీ చెంచాలు గాని నీ అల్లుడు గాని నీ కూతురు గాని ఎవరైనా 10 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ధైర్యం ఎవరైనా చేశారా? ఎందుకు రాలేకపోయారు? మీరు ఆ రోజు తప్పు చేశారు. మీరు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని యూనివర్సిటీలను వంచి విద్యను దూరం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ విద్యార్థులకు దూరం చేసినటువంటి కార్యక్రమం మీరు చేశారు. ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగం పెరగడానికి కారణం మీరు. ఈ విధమైనటువంటి కార్యక్రమాల మొత్తానికి కారణం మీరు. ఇప్పుడు పైగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ కొరత నీటి కొరత అని చెప్పిన మాట్లాడతారు. బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకులుగా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి 4 నెలలుగా
ఎంత కష్టపడుతున్నారో అందరూ చూస్తున్నాం. వారు 24 గంటల్లో 20 గంటలు ప్రజా సమస్యల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నువ్వు దిక్కుమాల పరిపాలనతోటి ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కనీసం జీతాలు లేని పరిస్థితి తెలంగాణ ప్రాంతం. ఇలాంటి ప్రాంతాన్ని మళ్ళీ ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలా, ఎట్లా గ్రోత్ పెంచాలని చెప్పని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. బట్టి విక్రమార్క గారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎంతో హడావిడిగా ఎంత బిజీ ఉన్నా గానీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడారు. వెంటనే దీని మీద కమిటీ వేశారు, దీని గురించి మాట్లాడారు. అంటే విద్యార్థుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, ఈ నిరుద్యోగ సమస్యల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏనాడు మీకు లేదు. ఈ 10 సంవత్సరాలు మొత్తం కూడా విద్యని దూరం చేసి యూనివర్సిటీలు మొత్తాన్ని బొందబెట్టి నియామకాలు లేకుండా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా చాలా హాస్టల్లో పై పెచ్చులు ఊడిపడి తలకాయల పగిలేటువంటి సమస్యలు ఎన్నో జరిగిన కోకలను చూసాం. ఏనాడైనా స్పందించినవా? ఆహారంలో పురుగులు వస్తే ఏనాడైనా మాట్లాడవా? ఒక్కరోజు మాట్లాడాల. ఈ రోజు నువ్వు ముసలకానిని కాల్స్తే నమ్మటానికి ఎవరు ప్రజలు లేరు. నీకు గుడ్డు సున్నామీలుద్ది 17 లోక్సభ స్థానాల్లో ఒక్క స్థానం కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు ఈ రోజు దొంగ మాటలు మాట్లాడి ముసలకానిని గారిస్తే ప్రజలందరూ ఏమిటొస్తారు, నీకు ఓట్లేస్తారని చెప్పని ఒక కుట్రపూరితమైన విధానాన్ని ముందు పెట్టి కాబట్టి నేను వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా ముక్త గంటంతో నీ యొక్క విమర్శలు తిప్పుకొట్టే కార్యక్రమం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని 17 లోక్సభ స్థానాలు గెలిపించడం కోసం మేము ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చినో మళ్ళా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడటం కోసం ఖచ్చితంగా మేమంతా కాంగ్రెస్ పార్టీకి ప్రయత్నం చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. నీ దిక్కుమాల ప్రకటనలు గానీ నీ దిక్కుమాల ముసలకాయని ఎవరు నమ్మం, నిన్ను బొందబెట్టం. నీ చపట క్లోజ్ అయిపోయింది కాబట్టి వెంటనే ఇప్పటికైనా బుద్ధి చేసుకుని ప్రజా సమస్యల కోసం పోరాటం చేయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఏ విధంగా అందించాలా నీ యొక్క ఏదైనా సలహాలు చూసినట్టు అందించి తప్ప ఈ విధంగా కుట్రపూరితమైన విధానాలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తామంటే మాత్రం ఎవరు నమ్మరని చెప్పని ఈ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం.